आदाब नाज़रीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी में वर्ल्ड फोटोग्राफी डे के मौके पर फोटो जर्नलिस्ट एसोसिएशन संगारेड्डी की जानिब से संगारेड्डी कलेक्ट्रेट में फोटो एग्जीबिशन का इफ्तिताह पी परवीनिया कलेक्टर जिला संगारेड्डी निर्मला जग्गारेड्डी चेयरमैन इंडस्ट्रीज प्रीतोष पंकज SP जिला MA खादर फैसल रियासती नायब सदर TUWJ बंडारू यादगिरी सदर जिला TUWJ मोहम्मद आरिफ सदर फोटोग्राफर जर्नलिस्ट एसोसिएशन संगारेड्डी सत्यनारायण जनरल सेक्रेटरी फोटो एसोसिएशन ने किया। इस मौके पर कलेक्टर ने कहा कि तस्वीर माशरे में होने वाले वाक़यात के सबूत के तौर पर भी पेश करती है। फोटोग्राफी को एक कीमती खिदमत करार दिया। निर्मला जग्गारेड्डी चेयरमैन इंडस्ट्रीज ने कहा कि फोटोग्राफी एक फन ही नहीं, माशरे का एक आईना है। SP प्रीतोष पंकज ने कहा कि तस्वीरें तारीख के हर वाक़े को महफूज करने में बहुत बड़ा किरदार अदा करती है। इन्होंने कहा कि नई దాంట్లో ఇంకా యాడ్ చేయాల్సింది ఏం లేదు. మరియు నేను కూడా మీ ఫ్యామిలీ మెంబరే. సో మనము ఈ సమయంలో స్పీచ్ ఇవ్వకుండా మన దగ్గర వచ్చిన ముఖ్య అతిథులతో మనము వాళ్ళ మెసేజ్ వినడం ముఖ్యం ఉంటుంది. అందుకోసమే మరి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. స్పెషల్గా ఈ జిల్లాలో ఉన్న ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ కి వారికి చాలా చాలా శుభాకాంక్షలు. వారు ఈ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఇక్కడ ఉన్న మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం మరి హైదరాబాద్ తప్ప వేరే జిల్లాలో ఎక్కడ కూడా కనిపించదు. అయితే ఇక్కడ ఉన్న ఆ రీతి మన సత్యనారాయణకి ఇద్దరికి కూడా మా యూనియన్ తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫోటోగ్రఫీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక స్కిల్ అనేది కాదు, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఆర్ట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎమోషన్. బికాజ్ ఒక ఫోటో చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ కమ్యూనికేటింగ్ ది పిక్చర్, కానీ అక్కడ ఉన్న పరిస్థితులే కాదు, ఫోటోగ్రాఫర్ ఒక థాట్ ప్రాసెస్ అనేది కూడా వాళ్ళు ఏమనుకున్న ఫోటో తీశారు, వాళ్ళు ఏం కమ్యూనికేట్ చేయాలంటే మనము ఫొటోస్ అనేవి చూసి అప్పుడు జరిగిన ఈవెంట్స్ తెలుసుకొని దానికి ఉన్న వాట్ ఎవర్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇష్యూ ఇంప్లికేషన్స్ అన్ని కూడా మనము అర్థం చేసుకుంటాము. సో ఈ రోజుకి కూడా ఫోటోగ్రఫీ అనేది ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఆల్సో అన్ ఆర్ట్. బట్ అట్లా కాకుండా అదొక స్కిల్, ఒక ఆర్ట్ అనేది కూడా మీరు సీనియర్స్ అందరూ వాళ్ళకి నేర్పియాలి. కాబట్టి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ఏమైనా మీరు అసోసియేషన్ నుంచి అరేంజ్ చేస్తామంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ లో 10th కానీ ఇంటర్ చదువుతున్న పిల్లలకి ఒక వర్క్ షాప్ లాగా మీరు ఒక ఫోటో తీసేటప్పుడు స్కిల్ అనేది ఎట్లా వాళ్ళు నేర్చుకోవాలి, అలానే ఏ ఉద్దేశంతో ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ కూడా ఫోటోగ్రఫీలో ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి వచ్చే జనరేషన్స్. కాబట్టి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఫోటో అనేది అదొక 24 కళలో ఇది ఒక కళ ఉండొచ్చు. మనకున్న కళల్లో ఫోటోగ్రాఫీ కూడా ఒక కళ. అది మీ అందరికీ అభివృద్ధి అంటే అది కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంటే ఫోటోగ్రాఫర్స్ ఎట్లా ఉంటారు, ఏదైనా మీటింగ్ కానీ ఏ ప్రోగ్రామ్ అయినా నా ఫోటో రావాలి నేను తీయాలని పోటీ పడతారు. ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే అది సముద్రంలో సునామీ వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మరి ఆ విధంగా వచ్చి మరి పోటీ పడితే అలలెట్టు. I will propose we can organize one photographic competition also at district level so that we can invite all those who are interested, and the judge will be outside of that. He will come from outside the district, maybe from Hyderabad, a renowned photographer or something we can call them, and he will be judging the event. And we can go for that type of event. It will promote this friendly competition also in the district, and it will promote photography also. So I propose that, and if possible, whatever support required from police department, we are ready to give. Thank you.
వందనాలు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మేడం నిర్మలా మేడం గారికి, అలాగే